శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వంశీ విభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సదృశముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్పరం పరమతత్వమహం న జానే. పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని అడిగాడు. తన యొక్క మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకి జవాబులు అడిగాడు. ఆయన ఇప్పుడు మరణాన్ని గురించి దీర్ఘ విచార నిమగ్న మనస్కుడై ఉన్నాడు కదా. అందుకని ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, యశ్రోతవ్యం అధో జాప్యం యత్ కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. ఓ మహర్షి, మరణోన్ముఖుడైన మానవుడు యశ్రోతవ్యం ఏది వినాలి, జాప్యం ఏం జపించాలి, స్మర్తవ్యం ఏం స్మరిస్తూ ఉండాలి, కిం భజనీయం ఏది భజించాలి, ఏం సేవించాలి, తర్వాత వేటిని లేదా వేటిని విడనాడాలి, అనుకూలంగా ఏం చెయ్యాలి, వ్యతిరేకంగా ఈ వేటిని విడిచిపెట్టేయాలి. ఈ రెండు నాకు నువ్వు చక్కగా చెప్పినట్లయితే దాని ప్రకారం నేను నా సమస్య నుంచి బయటపడతాను. ఇది మనం ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గ్రహించాలి. ఇది కేవలం పరీక్షకి వచ్చిన సమస్య కాదు, మానవ జాతి అంతటికీ ఉన్నటువంటి సమస్య, ఎప్పుడూ ఉండే సమస్యే. ఇది ఒక రోజుతో పోయే సమస్య కాదు, ఒక వ్యక్తితో పోయే సమస్య కాదు, మానవ జాతికి అంతటికీ సామూహికంగా ఉన్న సమస్య. అయితే వెంటనే ఈ సమస్యని ఎవరు తెచ్చిపెట్టారండి మానవ జాతి మీద అని మనం అనుకోవచ్చు. ఆ సందేహం మనకి రావచ్చు. ఎవరూ తెచ్చిపెట్టలేదు. కాదు, పరమాత్మే ఈ జగత్తునంతా సృష్టించి ఈ మానవుడికి ఈ మరణాన్ని కూడా లిఖించాడు మానవుడి నొసట అని అనవచ్చు. అది అలా అనడానికి సరైనటువంటి ఆధారం మనకి ఎక్కడా లేదు. మరి పరమాత్మ నిర్మించినప్పుడు మానవుడు స్వయంగా తనకు తానే తెచ్చుకుంటాడు. దేనివల్ల తెచ్చుకుంటాడు? అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల తెచ్చుకుంటాడు. అజ్ఞానం అంటే ఏమిటని అని మనకు ఓ ప్రశ్న వస్తుంది. అజ్ఞానం అంటే తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకపోవటమే అజ్ఞానం. పైగా తనకు తెలిసిందేదో అదే జ్ఞానం అనుకోవటం కూడా అజ్ఞానమే. ఏం తెలుసుకోవలసింది ఏది అంటే దేన్ని గురించి మానవుడు ఇంతవరకు తెలుసుకోలేదు. తెలుసుకోవలసింది ఏది అంటే తాను ఈ శరీరం కాదు, ఈ జగత్తు కాదు, ఈ భూమి కాదు, ఈ పంచభూతాలు కాదు, ఇవేవి కాదు, ఇవి కానిది ఏదైతే ఉన్నదో అదే నేను అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి అనేకం ఇతడికి అడ్డం పడుతున్నాయి. ఈ అడ్డం పడే వాటన్నింటికి కలిపి ఒక్క పేరు గట్టిగా కట్టగట్టి ఓ పేరు పెట్టారు. దాని పేరే అజ్ఞానం. ఇది ఎప్పుడు పోతుంది? నీ స్వరూప జ్ఞానం నువ్వు తెలుసుకుంటే పోతుంది. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే పోతుంది. ఇప్పుడు ఈ ద్వితీయ స్కంధంలో అంటే మనం ఇప్పటిదాకా ప్రథమ స్కంధంలో ఉన్నటువంటి కథాభాగాన్ని, ఆ ప్రథమ స్కంధం యొక్క సందేశాన్ని, సారాంశాన్ని గ్రహించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ద్వితీయ స్కంధంలో ప్రవేశిస్తున్నాం. మరొక సందర్భంలో ప్రథమ స్కంధం మనకి ఏం చెప్పింది అనేది ఒక చిన్న సమీక్ష చేసుకుంటే అప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఆ విషయం తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు మనం తెలుసుకునే విధానంలో ముందు వెనుకలు అనే సమస్య మనం పెద్దగా దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఎందుకని ఏది ముందు ఏది వెనక మనకు అవసరాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటాం. ఒకసారి ఆ అవసరాన్ని బట్టి వెనక జరిగిన దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకుంటాం, గుర్తుకు తెచ్చుకుంటాం. అనవసరమైన దాన్ని విడిచిపెట్టేస్తాం కూడా. దేనికి అనవసరము అంటే మన యొక్క విధానానికి, మన మార్గానికి ఏది అనవసరమో దాన్ని విడిచిపెట్టేసి అవసరమైన దాన్ని మాత్రమే మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండి ముందుకి వెళ్తున్నాము. ఇప్పుడు పరీక్షిత్ అడిగిన ఈ ప్రశ్నలకి శుక మహర్షి అద్భుతమైన జవాబు చెప్తున్నాడు ద్వితీయ స్కందంలో.
ద్వితీయ స్కందంలో కథ ఏది పెద్దగా జరగకపోయినా శుక మహర్షి చేసినటువంటి ఆత్మతత్వోపదేశమే ప్రధానమైనటువంటి విషయంగా విస్తరించి మనకి కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఆయన అంటున్నాడు శుక మహర్షి, ఆయన మొట్టమొదటి వాక్యం మాట్లాడు, వరీయానేషతే ప్రశ్న కృతో లోకహితో నృప. ఆ మాటే మనం అనుకున్నాం. నువ్వు వేసిన ప్రశ్న లోకహితాన్ని కలిగిస్తుంది. పరీక్షిత్తుకి లోకానికి సంబంధం ఏమిటండి అని మనం అనుకోవచ్చు. అది కాదు, ఇది లోకహితమే. ఎందుకని? మనందరి సమస్య అదే కాబట్టి. ఏమిటి ఆ సమస్య? మరణం. మరణం అనే సమస్యకు పరిష్కారం చూపించటమే భాగవతం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అది గ్రహించటమే, ఆ సందేశాన్ని గ్రహించటమే మన కర్తవ్యం. వరీయానేషతే ప్రశ్న కృతో లోకహితో నృప ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. మానవులు ఆ శ్రోతవ్యాదిషు యత్పరం, స్మరించదగిన దాంట్లో, వినవలసిన దాంట్లో సర్వోత్కృష్టమైనదేది అని నువ్వు వేసిన ప్రశ్న ఉందే, ఆ ప్రశ్న వరీయాన్, ఉత్తమోత్తమైంది, చాలా గొప్పది. ఎందుకని? ఈ ప్రశ్నకి జవాబు కనుక వచ్చినట్లయితే అది లోకానికి హితం చేకూరుస్తుంది. ఈ ప్రశ్నే బ్రహ్మవేత్తలకి చాలా ఇష్టమైనది. శ్రోతవ్య ఆత్మవిత్ సమ్మత పుంసాం, ఆత్మవేత్తలైనటువంటి మానవులకి, ఆ సిద్ధులకి, వేదాంతులకి ఇది చాలా ఇష్టం. అందుకనే మహర్షులంతా, దేవర్షులు, బ్రహ్మర్షులు, ఈ మొదలైన వాళ్ళని మహర్షులు అందరూ వచ్చి అక్కడ చక్కగా కొలువుదీరి కూర్చున్నారు. ఎందుకని? వాళ్ళకి తెలుసును. శుక మహర్షి వచ్చి ఆత్మతత్వాన్ని, అంటే ఆత్మతత్వము అంటే మానవుని యొక్క యథార్థ స్వరూపాన్ని, యథార్థ స్వరూపం అంటే ఏమిటో మరొక్కసారి మనం విని తెలుసుకుందాం. ఇప్పుడు ఆభరణాలు అనేకం ఉన్నాయి అని, కానీ వీటన్ని నానా విధాలుగా కనిపిస్తున్నటువంటి ఈ ఆభరణాలన్నింటికీ ఆత్మ, దాని యొక్క స్వరూపం ఏది అంటే సువర్ణమే. ఎందుకని? సువర్ణం లేకపోతే ఆభరణాలు లేవు. అలాగే ఆత్మతత్వమే ఈ కనిపించే సృష్టి మొత్తానికి, అండపిండ బ్రహ్మాండాలన్నింటికీ కూడా ఆత్మస్వరూపమే మూలము. అది ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం, ఆత్మ, పరమాత్మ. మామూలు మనం అనుకునే ఆత్మ లిమిటెడ్ ఆత్మ కాదు, పరమమైన ఆత్మ. దానికంటే మించిన మరొకటి లేదు. అటువంటి ఆత్మయే ఈ అండపిండ బ్రహ్మాండాదులంతటికీ మూల కారణం. అది లేకపోతే ఇవి లేవు. జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చ. ఈ భాగవతం యొక్క మొట్టమొదటి శ్లోకం మనం ప్రతి సందర్భంలోనూ అనుసంధించుకోవాలి. దాని అంతరార్థాన్ని గ్రహించి అదే మనకి ఒక కరదీపికలాగా, బ్యాటరీ లైట్ లాగా ఆ శ్లోకం యొక్క జ్ఞానంతోనే అందులో సత్యాన్ని చెప్పారు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర, ఆ రెండవ శ్లోకంలో ధర్మాన్ని చెప్పారు. ధర్మం ఆధారంగా చేసుకుని సత్య మార్గంలో, సత్యాన్వేషణ మార్గంలో మనం వెళ్ళాలి. అప్పుడు మనకి అమృత సమానమైనటువంటి సుఖముఖాత్ గళితమైనటువంటి అమృతం మనకు లభిస్తుంది. ఎలా వెళ్ళాలో చెప్పారు, వెళ్తే ఏం లభిస్తుందో చెప్పారు. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదే భాగవతం యొక్క సందేశం. చూద్దాం మనం ఎలా ముందుకు వెళ్లాల్సి ఉంటుందో. శ్రోతవ్యాది నిరాజేంద్ర నృణాం సంతి సహస్రశః అవశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం. ఓ మహారాజా, గృహస్థులైన మానవులు కుటుంబ పోషణలో భాగంగా పొయ్యి, రోలు మొదలైన వంట సాధనాలు వాడే సందర్భంలో తమకు తెలియకుండానే హింసకు పాల్పడుతూ ఉంటారు. లౌకిక జీవనంలో తీవ్రమైన ఆసక్తి గలవారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. అటువంటి మానవులకి నిత్యకృత్యంలో భాగంగా విని స్మరించదగిన విషయాలు అసంఖ్యాకంగా ఉంటాయి. శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః. మానవులు వినవలసినటువంటి మానవుడికి శ్రోతవ్యమైన విషయాలు సహస్రశః సంతి, వందల వేల కొద్దీ ఉన్నాయి. అపశ్యతాం ఆత్మతత్వం. ఎటువంటి నరులకి? ఆత్మతత్వాన్ని అపశ్యతాం, చూడలేని వారికి.
తత్వం ఎవరికి వాళ్ళు గృహేషు గృహాల్లో ఉన్న గృహమేధినాం. మనమంతా గృహాల్లో ఉన్న గృహమేధులమే, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళమే. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుభవాలు కలుగుతాయో వాళ్ళు ఎటువంటి తప్పనిసరిగా ఏ విధమైన అనుమానం లేకుండా కొన్ని పాపకార్యాలు చేస్తూ ఉంటారు. మనస్సు కలుషితం అవుతూ ఉంటుంది. అలా ఊరుకున్న కొద్దీ ఆత్మతత్వం తెలుసుకోకపోతే ఆ పాపపు రాశి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆత్మ విద్య ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం తెలుసుకోవాలనే ఆలోచన లేని సమాజానికి ఈ ప్రశ్న మంచి కనువిప్పు కలిగిస్తుందని పెద్దలు ఈ మాట చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నిద్రయా క్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః దివాచార్థే హయా రాజన్ కుటుంబ భరణేన చ. మహారాజా, మానవుడు ఆయుర్దాయంలో రాత్రి భాగం నిద్రలో గడిచిపోతుందయ్యా. మరి శారీరక సుఖాలతో పగటి భాగం, ఇంకా రాత్రి భాగం శారీరక సుఖాలతో నిద్రతో ఆయుర్దాయం సగం గడిచిపోతుంది. ఇంకా పగటి భాగం ఉంది, అది ధనాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనేటటువంటి ఆ తీవ్రమైన కోరికలతో పగటి భాగం. ఇలా రాత్రింబవళ్ళు ఈ రెండు భావాలతోటే, ఈ రెండు ఆసక్తులు వ్యాసక్తులతోటే జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. ఇదే మనకి శంకర భగవత్పాదులు చెప్పారు. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావచ్చింతామగ్న పరమే బ్రహ్మణి కోపి నమగ్న అని శంకర భగవత్పాదులు వారు చెప్పింది ఇదే. కాబట్టి ఈ విధంగా జీవితం అంతా గడిచిపోతే ఇంకా ఇప్పుడు నువ్వు జీవిత రహస్యాన్ని తెలుసుకుని ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడో చావబోయే ముందు, ఒకరోజు 2 రోజుల ముందు తెలుసుకుంటే నువ్వేం సాధించగలవు? శుభ్రంగా ఆరోగ్యం బాగున్నప్పుడే, మానసిక శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ విషయాలను గ్రహించి తద్వారా నువ్వు లాభాన్ని పొందాలి. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ. ఇచ్చతా భయం. నీకు పట్టుకున్నటువంటి భయం పోవాలి అంటే నువ్వు గనక అభయం కోరుతూ ఉన్నట్లయితే, ఏమిటా భయం పట్టుకుంది? మరణ భయం. మరణ భయం కాదు, మరణం అంటే ఏమిటి తెలుసుకోవాలనే ఆకాంక్ష. మరణమేం భయం? అది వస్తుంది పోతుంది. జన్మ వచ్చింది పోయింది, మరణం వస్తుంది పోతుంది, అంతే. కానీ నేను మాత్రం ఉంటాను. ఇది ఆత్మజ్ఞానం అంటే. ఏమండి, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వినటానికి ఇది జన్మ వస్తుంది పోతుంది, మరణించిన తర్వాత ఇంకేమీ అసలు ఆ మనిషి తాలూకు ఏ ఆలోచనలు ఎవరికి తెలియవు కదండి. ఆ మనిషికైనా తెలుస్తాయా? శరీరం లేదు, ఆలోచనలు లేవు, మనసు లేదు, ఎక్కడికి తెలుస్తాయి? ప్రమాణాలు ఉంటాయి. నీ ఇంద్రియాలు నీకు ఇచ్చే ప్రమాణాలు అంటే ఈ కన్ను ముక్కు చెవి ఇంద్రియాల వల్ల వచ్చే జ్ఞానమే ప్రమాణం. ఇదే ప్రమాణం అనుకుంటున్నావు, ఇది ఇంద్రియ జ్ఞానమే. అలాగే అనుమాన ప్రమాణం అని ఇంకోటి ఉంది. ఆ కొండ మీద పొగ వస్తోంది అన్నారు. ఇంతకు ముందు చూశారు, పొగ ఎక్కడొస్తోంది? కట్టె పుల్లలు వెలిగించి మహానసంలో వంట చేస్తుంటే ఆ అగ్ని ద్వారా పొగ వచ్చింది. కాబట్టి అక్కడ నిర్ణయం చేశారు, ఏమని? ఇక్కడ పొగ వస్తోంది అంటే ఇక్కడ అగ్ని ఉంది, అగ్ని ఉంది కాబట్టి పొగ వచ్చింది. కొండ మీద కూడా పొగ వస్తోంది అంటే అక్కడ అగ్ని ఉండి తీరాలి. ఇది రీజన్. ఇది అనుమాన ప్రమాణం. ఇందాకటిది ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణం, ఈ అనుమాన ప్రమాణం కొంతవరకే. తర్వాత నీకు అవి ఏమీ చెయ్యలేవు, నీకు అసలైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. మరి ఎలాగా? ఏ ప్రమాణం? శాస్త్ర ప్రమాణం, అదే వేద ప్రమాణం. అది మాత్రం ఇంతే కదండి? కాదు, అది మహర్షులు దర్శించి పరమాత్మచే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆయన ఆ వేదాన్ని ఆయనే ఇచ్చాడు, ఆ వేద జ్ఞానాన్ని ఆయనే కల్పించాడు. దీన్ని మహర్షులంతా తెలుసుకుని అట్టే పెట్టుకుని మనకి చెప్తున్నారు. ఆ శాస్త్ర ప్రమాణమే మనకి వేద ప్రమాణమే శరణ్యం. అందులోనూ ఉపనిషత్ ప్రమాణమే శరణ్యం. అందులో కూడా చాలా చక్కటి మంచి ఒక క్రమమైన పద్ధతిలో చెప్పారు. నిన్ను నువ్వు ముందు ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభించాలి అంటే కర్మతో యజ్ఞయాగాదులు, నిత్యకృత్యాలు, నువ్వు చేయవలసినటువంటి జపహోమాదులు ఇవన్నీ నువ్వు చెయ్యి. చేసిన తర్వాత ఒక దశకి అవి వచ్చేసరికి నీకు ఆయా దేవతల్ని ఉపాసించాలి అనేటటువంటి ఒకనొక కర్తవ్యం కూడా నీకు స్ఫురించవచ్చు. ఉపాసనలు చెయ్యి. కర్మలు ఉపాసనలు బాగా నువ్వు అందులో పాండిత్యం సంపాదిస్తే తప్పనిసరిగా నీ యొక్క ఆలోచన జ్ఞానం వైపుకి వెళ్తుంది, జ్ఞానంలోకి పరిణమించుకుంటూ వెళ్తుంది, జ్ఞానంలోకి ప్రయాణిస్తుంది.
అప్పుడు ఈ రెండు వెనకబడిపోతాయి, జ్ఞానమే మిగులుతుంది. ఇదే వేదంలో చెప్పింది. మొట్టమొదటిది కర్మకాండ, ఉపాసనాకాండ, మూడవది జ్ఞానకాండ. వేదం అంతా మొత్తం ఈ 3 భాగాలే అని పెద్దలు చెప్తారు, రోజు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి శాస్త్ర ప్రమాణమే. మేము శాస్త్ర ప్రమాణం కూడా నమ్మలేము. ఎవరి కర్మ వాళ్ళది, ఎవడేం చేయగలడు దానికి, నమ్మిన వాళ్ళకి. అందుకనే ఇందాక నచికేతుడు అడిగిన ఉందా లేదా అని నచికేతుడు నిలదీసి అడిగాడు ఆయన్ని, ఎవరిని, యమధర్మరాజుని. యమధర్మరాజు చాలా చిట్కాలు ప్రయోగించాడు. నచికేతుడిని ఏ విధంగానైనా సరే ఈ ప్రయత్నంలో నుంచి విరమింపజేసి వెనక్కి పంపించేయాలి అని. ఎందుకని, సరి అయిన దృఢమైన ఆలోచన నిర్ణయం లేని వాళ్ళకి చెప్తే ఈ ఆత్మవిద్య నిరుపయోగం. పైగా అది ఏమవుతుంది, విపరీతార్థాలకి నష్టానికి దారితీస్తుంది. అందుకని పంపించేయాలని చూశాడు. ఆయన వెళ్ళలేదు నచికేతుడు. ఏమైనా సరే నిలబడ్డాడు, తాను అన్న ఆ మాట మీదే నిలబడ్డాడు. అది నచ్చింది యమధర్మరాజుకి. సరే నీకు చెప్తానని చెప్పుకుంటూ వచ్చి అస్థిత్యేవోపలబ్ధవ్య, శాస్త్రజ్ఞానం ఉన్నదని నమ్మితేనే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు. ఇలా ఉంది లోకం. ఈ స్థితిలో కొంతమంది ఉంటారు, ఆత్మజ్ఞానం తెలుసుకోవక్కర్లేదనే స్థితిలో కొంతమంది ఉంటారు. క్రమక్రమంగా అది సృష్టి అనంతం. అది కాలోక్షయం నిరవధిర్విపులాచ పృథ్వీ అన్నాడు కదా భవభూతి మహాకవి. ఇది అంతే. ఈ నిరవధికమైన కాలంలో ఇలా 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 ఈ భావాలు జరుగుతూనే ఉంటాయి. మరి నచికేతుడిలాగా మనం కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఏమైనా సరే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అనే పట్టుదల ఉంటే భాగవత కథని అనుసంధానించుకొని భాగవతం కథ ద్వారా మనం ఈ రహస్యాన్ని త్యజించి ఆత్మజ్ఞానాన్ని పొందితే ధన్యులం అవుతాము. ఇందులో ఈ విషయంలో మనకు నచికేతుడు ఆదర్శమూర్తి. ఆయన చెప్పిన విధానంలో వెళ్ళాలి. అదే చెప్తున్నారు. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చతా అభయం. అభయం కోరేవాడు ఏం చెయ్యాలి? సర్వాత్మా భగవాన్ హరి ఈశ్వర. చూడండి, 2 రకాలుగా చెప్తాను, ఒకే రకంగా చెప్తుందో అని మనం ఎక్కడ బోల్తా పడకూడదు. హరి ఈశ్వర, ఈశ్వరుడైన హరి శ్రీ మహావిష్ణువు సర్వాత్మ. కేవలం ఈశ్వరత్వంతో శ్రీ మహావిష్ణు తత్వంతో ఆయన సరిపెట్టుకోలేదు. ఆయన ఆ సర్వాత్మ, సర్వానికి ఆత్మ. ఎలాగా? ఈ కనిపించే కొండలు, మూకుళ్ళు, ఈ శరావాలు, వీటన్నింటికి మట్టి ఏ విధంగా స్వరూపమో ఈ కనిపించే దానికి ఈ సృష్టి చేశాడని భావించబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువుకి కూడా ఈ అవతారానికి కూడా ఆ మూల తత్వానికి కూడా తత్వము సర్వాత్మ ఆయనే. అప్పుడు నిర్గుణుడు ఏమీ ఉండదు. ఆయనే సగుణత్వాన్ని వహించి ఇది నీకు చెప్పడానికి ఇంత ప్రయాసపడ్డాడు. కాబట్టి మరి 2 విధాలు స్పష్టంగా తెలుస్తుంటే మనం శ్రీహరి దగ్గరే ఎలా ఆగిపోతాం? ఆగిపోతే మన ప్రయాణం సగంలో ఆగిపోయినట్టే కదా. అది మనకి సంతృప్తినిస్తుందా? ఇవ్వదు. కాబట్టి సర్వాత్మ భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య. ముందు మహావిష్ణువు యొక్క కథల గురించి విను. స్మకీర్తితవ్యశ్చ, ఆయన్ని భజించు, సేవించు. నోరారా ఆయన్ని పలుకు. కమలాక్షు నర్చించు, కర్రములు అనుకుంటూ ముందుకు సాగు. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ, తర్వాత స్మర్తవ్య, నిరంతరం ఆయన్ని స్మరిస్తూనే ఉండు. అందుకనే ఈ ప్రవచనాల్లో పాల్గొనాలి, ఈ ప్రవచనాలు వినాలి, చెప్పాలి. ఈ విధంగా వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి కూడా అధిక కాలంలో ఎక్కువ భాగం ఈ చింతనతోటే జరుగుతుంది. కాబట్టి ఇదే సగినటువంటి మందు. అభయం పొంద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆ రోగాన్ని కనిపెట్టి అభయం ఇచ్చి ఒక మందు వెళ్ళిస్తాడు, అదే అభయం. అలాగే ఇదే మందు. రోగం మరణం రోగం కాదు, మనం అనుకుంటున్నాం. ఆ విషయాలు మనం తర్వాత తెలుసుకుంటాం. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చతా అభయం. స్వస్తి.